రెగ్యులర్గా నన్ను పేషెంట్స్ అడిగే ప్రశ్న, తీపి ఎక్కువ తినే వాళ్ళకి షుగర్ వస్తుందా? నేను డాక్టర్ నాగార్జున బొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్. షుగర్ రావడానికి తీపి తీసుకోవడం ఒక కారణం అయితే, దాంతోపాటు బరువు, ఒత్తిడి, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫ్యామిలీ హిస్టరీ అంటే జెనెటిక్గా వంశపారంపర్యంగా షుగర్ ఉండడం, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చేస్తాయి. ఇప్పుడు మనం షుగర్ తీసుకున్నాం, రక్తంలోకి వెళ్ళి షుగర్ లోపల మన ఒంటికి పట్టాలంటే ఇన్సులిన్ అనేది కీ కావాలి. దానికి ఒంటికి పట్టడానికి ఇన్సులిన్ ఉత్పత్తి ఎప్పుడు తగ్గిపోద్ది? షుగర్ ఉండే వాళ్ళకి స్వతహాగా ఉత్పత్తి తగ్గినప్పుడు ఏమవుద్ది, రక్తంలోనే అట్లా షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ ఉత్పత్తి బాగా ఉంటే ఒంటికి పట్టుద్ది షుగర్, బరువు పెరుగుతుంది. అందుకే చాలా మంది గమనిస్తే ఇన్సులిన్ వాడినప్పుడు బరువు పెరుగుతున్నాను డాక్టర్ గారు అంటారు. అది చెడు కాదు. ఇన్సులిన్ వాడేటప్పుడు బరువు పెరగడం అనేది మీరు తీసుకునే షుగరు ఒంట్లోకి పంపించడానికి ఉపయోగపడుతుంది. అది మీరు తీసుకునే షుగర్ తగ్గిస్తే బరువు పెరగదు. సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్ కానీ మనం తెలుసుకోగలిగితే మన షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒట్టి షుగర్ తినడం వల్ల మనకి షుగర్ రాదు. కాకపోతే దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే తొందరగా వచ్చే అవకాశం, మీకు జీవనశైలి మార్చుకోవడం వల్ల మనం దాన్ని రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.